దయచేసి మనం చదువుకున్న లేఖన భాగము ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు మనం అన్న చదివించారు. ఈ అధ్యాయాన్ని కానీ మనం చూడగలిగితే ఈ అధ్యాయానికి ఒక చిన్న టైటిల్ ఇవ్వచ్చు. మానవుడు బ్రతికి ఉండగా చేయదగిన కార్యములు మానవుని బ్రతుకు దినముల వైభవము వాటి అంతమునకు హెచ్చరిక. ఈ 11వ అధ్యాయాన్ని కానీ మనం టైటిల్ ఇవ్వగలిగితే ఈ విధంగా ఇవ్వచ్చు. ఆ వచనాల సారాంశంతో మానవుని యొక్క బ్రతుకు దినముల వైభవం వాటి అంతమునకు హెచ్చరిక. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన. నమ్మకమైన దేవ, వందనాలు చెల్లిస్తా ఉన్నాం. కూడిన నా మా అక్కర ఎరిగిన దేవుడవు, నాతో మాతో మాట్లాడుచురండి. మాట్లాడే దేవుడవు కనికరించి అయా మాట్లాడుచున్న నీ దాసుడు వట్టివాడు మరుగు చేసి మీ సులువు చోటును మరుగు చేసి నా మాకరి కొలది నాతో మాతో మాట్లాడుతురండి. మీ వాక్యంలో ఉన్న జీవం చేత నన్ను మమ్మల్ని ఆత్మలో తెప్పరిల్లు చేయమని బలపరచమని వేడుకుంటూ సమయం అంతటి దీవెనకరంగా మార్చమని యేసే నామం పేరు స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి 11వ అధ్యాయము సొలొమోన్ మహారాజు తన జీవితం అంతటిని కూడా ఎంతగానో మరి తను వెళ్తూ వచ్చిన మార్గాలన్నింటిలో చవి చూసిన వాడు, జీవితం అంతటిని మంచిగా అనుభవించిన తర్వాత చివరిదికై ఆయన మరి సామెతల గ్రంథం తర్వాత ఈ ప్రసంగి గ్రంథం రాయటం మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత పరమ గీతం. జీవితము భూమి మీద ఎంత వాల్యూస్ ఉందో అంత మాత్రమే కాకుండా ఈ జీవితము ఆ ఎంత గొప్పదో స్పష్టంగా వివరిస్తూ భూమి మీద మానవుని యొక్క జీవితము చివరికి ఆయన తేల్చుతూ వచ్చిన మాట వ్యర్థము అంటాడు. సో ఫైనల్లీ మనం ఈ 11వ అధ్యాయం మాత్రం చూడగలిగితే చాలా మనకు కనిపిస్తే విలువైన మాటలు ఎలా ఉంటాయంటే, ఈ అధ్యాయం నేను 3 భాగాలుగా వివరిస్తా వచ్చాను. 3 సబ్ టైటిల్స్ ఇస్తా వచ్చాను. టైటిల్ చెప్పాను, మానవుని బ్రతుకు దినముల వైభవము వాటి అంతమునకు హెచ్చరిక. అంటే ఆ వైభవాన్ని వివరిస్తున్న ఒక ప్రక్క, అంత మాత్రమే కాకుండా అంతమునకు హెచ్చరిక కూడా ఇస్తా వచ్చాడు. సో మొదటి సబ్ టైటిల్ గా చూడగలిగితే, మానవుడు బ్రతికి ఉండగా చేయదగిన కార్యములు చేయటి ద్వారా సంతోషంగా ఉండును. మనం చూడగలిగితే మొదటి వచనము, నీ ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. 7 8 భాగము పంచిపెట్టుము, భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు. మరి ఈ మాటలు మనం చూస్తా ఉంటే, నీళ్ల మీద ఆహారం వేయటం ఏంటి, చాలా దినములైన తర్వాత నీకు ఎలా కనిపిస్తా ఉంది? ఒక మాటలో ప్రజెంట్ ఉన్న దినాల్లో భౌతిక సంబంధంగా మనం ఆలోచిస్తా వస్తే మన జీవితాన్ని పెట్టుబడిగా పెట్టమంటా ఉన్నారు. సో యాజ్ ఏ ఎల్ఐసిలో మీరు బిజినెస్ చేస్తూ ఉంటారు కాబట్టి అర్థమయ్యే భాషలో అనాలి అంటే, భవిష్యత్ దినాల కొరకు ఇప్పటి నుంచి మ్యూచువల్ ఫండ్స్ కానీ, సో ఏ రీతిగా మనం ఆశించి పెడుతూ ఉంటాం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా, ఆ రీతిగా ప్రభు ఏమంటా ఉన్నాడు అని అంటే, ఆత్మ సంబంధంగా మనం ఆలోచిస్తా ఉంటే మన జీవితాన్ని దేవుడు మనకిస్తా వచ్చిన భూమి మీద జీవించిన ఈ దినాలను పెట్టుబడిగా పెట్టమంటా ఉన్నాడు. ఎలా పెట్టాలి? ఆల్రెడీ మనం చేస్తూ ఉన్న పరిచర్యలు ఏ రీతిగా అవుట్ రీచ్ కి వెళ్ళి సువార్త ప్రకటిస్తా ఉన్నారు. దేవుడు మనకిచ్చిన దానితో మనము 7 8 పంచి పెడుతూ, మన దగ్గర ఉన్న దాన్ని దాచుకోకుండా పంచి పెడుతూ, వారికి ఏం చేయాలట? సువార్తను మనం ఏదైతే పొందుకున్నామో ఆ రక్షణ భాగ్యాన్ని వారికి సువార్తగా పంచిపెట్టాలి. సో దేవుడు మనకిస్తా వచ్చిన టైం, టాలెంట్, ట్రెజర్ వీటిని వాడుకుంటూ మనం ఏం చేయాలంటే, దేవుడు మనకిచ్చిన రక్షణ భాగ్యాన్ని మనము సువార్త ద్వారా పంచిపెట్టాలి. దీనికి భక్తుడు అంటాడు ఒక మాట, యెషయా గ్రంథం 32వ అధ్యాయంలో చూడగలిగితే చాలా శ్రేష్టమైన మాట మనకు అనిపిస్తా ఉంటది. 32వ అధ్యాయం 20వ వచనము, సమస్త జలముల యొద్దను విత్తనములు చల్లుచు, ఎద్దులను గాడిదలను తిరగనిచ్చు మీరు ధన్యులు అంటాడు. అదేంటి? జలముల యొద్దను విత్తనములు చల్లుచు, ఆహారాన్ని ఇక్కడ కూడా విత్తనములుగానే చల్లమన్నాడు. కాబట్టి ఆ పై భాగం చూస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. సో అంటే ఆ తర్వాత రోజుల్లో 13వ వచనం ఉంటది, నా జనుల భూమిలో ఆనందపురంలోని ఆనంద గృహములన్నింటిలో
మొండ్ల తుప్పలను బలు రక్కసి చెట్లను పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి విడువబడును, జన సమూహములు గల పట్టణము విడువబడును. సో జరగబోయే పరిస్థితులన్నీ వివరిస్తూ ఫైనల్ గా ఆయన ఏమంటాడంటే, సమస్త జలముల యొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరుగునిచ్చు మీరు ధన్యులు. ఎవరు ధన్యులు అంటా ఉన్నాడంటే, విత్తనములు చల్లేవారిని. అదే మాట ఇక్కడ కూడా ప్రసంగి భక్తుడు జ్ఞాపకం చేస్తా వచ్చాడు. అయా, మీ ఆహారం నీళ్ల మీద చల్లండి. ఈ రోజు మీరు ఆహారం చల్లుతూ ఉంటారు, కానీ ఒక దినాన మీరు దాని నుంచి ఖచ్చితంగా మేలు పొందుకుంటారు, ఆశీర్వాదాన్ని చూస్తారు అంటారు. మనం చూస్తూ ఉంటాం. అదే సువార్తల్లో కూడా ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ఏమాట అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 42లో ఒక వ్యక్తికి ఎలా అంటాడు, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చినచో వాడు తన ఫలము పోగొట్టకుండా నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఎంత మరి మనమిచ్చేది ఏ మేలు కూడా పోదు, దాని యొక్క ప్రతిఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటామని జ్ఞాపకం. ఈరోజు మనం కానీ అలా చేయగలిగితే, భౌతిక సంబంధంగా నీళ్లు మాత్రం ఇవ్వటం కాదు, ఆత్మ సంబంధంగా సువార్త అనే విత్తనములు మనం విత్తుతా వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితాన్ని పెట్టుబడిగా పెట్టి సువార్త ప్రకటిస్తా వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని దినములైన తర్వాత మనం చూస్తాం, ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా మనము అనుభవిస్తాం. దేవుడు అదే చెప్తా ఉన్నాడు, నీవు నేను ఆ విధంగా చెయ్యాలి అంటా ఉన్నాడు. ఇంకా 7గురికి 8 ఖచ్చితంగా మనం చెయ్యాలి. మరి ఈ భాగాన్ని జ్ఞాపకం చేస్తూ మీకా భక్తుడు కూడా మాటను జ్ఞాపకం చేస్తాడు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనము. మీకా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆయన సమాధానమునకు కారకుడుగును, అశ్షూరు మన దేశంలో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వారిని ఎదిరించుటకు మేము 7 గొర్రెల కాపరులను 8 ప్రధానులను నియమింతుము. సో కాబట్టి ఏం చేస్తా వచ్చారు అంటే, మరి ఆ దేశంలో చొరబడి నగరంలో ప్రవేశింపగా ఎదిరించటానికి ఏం చేశారంట, 7 గొర్రెల కాపరులను ప్రధానులను నియమిస్తా వచ్చారు. అంటే కొన్ని సమయాల్లో మనం చేయొచ్చు, మనం గ్రూపులుగా విభాగింపబడి కొంతమందిని మనం ఏర్పాటు చేసుకుని మనం పని చేయొచ్చు. పని చేసే దగ్గర 7-8 మందిని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదు, మనం హెల్ప్ చేసే దగ్గర కూడా అటువంటి గుంపును మనం ఏర్పాటు చేసుకోవచ్చు. వాస్తవానికి నిజంగానే LIC ప్రేయర్ ఫెలోషిప్ రాజమండ్రి వారు అలా చేస్తా ఉన్నందుకు ప్రభువుని ఎంతగా నేను స్తుతిస్తా ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఇదే మాటను జ్ఞాపకం చేస్తూ అపోస్తలుడైన పౌలు సంఘానికి ఇటువంటి బోధ చేయాలి నాయన అని చెప్పేసి తిమోతికి జ్ఞాపకం చేస్తూ మాటను ఈ రీతిగా చెప్తా వస్తాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18-19 వచనాలు కలిసి ఉన్నాయండి, జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చూడండి, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారిని ఉండవలని వారికి ఆజ్ఞాపించుము. ఇట్స్ ఎ కమాండ్. ఏమంటా ఉన్నాడంటే పౌలు గారు, తిమోతి, సంఘానికి ఇటువంటి బోధను చెప్పాలి. ఏంటి? 17వ వచనం కూడా చూసి ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచుక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయి దేవుని యందే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించుము. ఎందుకు అంటే, అయా, ధనవంతులుగా ఉండటం తప్పు కాదు, కానీ ఆ అస్థిరమైన ధనం ముందు నమ్మిక ఉంచటమే తప్పు. అంత మాత్రమే కాదు, మరి మనం ఏం చేయాలంటే దానిని మనకు దయచేసిన దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఉంచి ఏం చేయాలి? ఒక వాస్తవమైన జీవాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ లోకం శాశ్వతమైనది కాదు, కాబట్టి వాస్తవమైన జీవం మనము పరలోకంలో పోగు చేసుకోవాలి. అందుకంటా వచ్చాడు, ఏం చేయాలా చేయాలంటే మేలు చేసే వారంగా ఉండాలి, సత్క్రియలను ధనం గలవారంగా ఉండాలి, ఔదార్యం గలవారంగా ఉండాలి, మన ధనములో ఇతరులకు పాలిచ్చువారుగా ఉండాలి అని ఆజ్ఞాపించు. ప్రియులరా, నిజంగా మరి కొత్త నిబంధన సంఘంలో ఉన్న మనకు కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట, ఏం చేయాలి? మన ధనములో ఇతరులకు పాలిచ్చు వారంగా ఉంటూ రావాలి. కాబట్టి మెట్టుకు ఏం జ్ఞాపకం చేస్తా ఉన్నాడంటే, ఖచ్చితంగా మానవులంగా మనం బ్రతికి ఉండగా చేయదగిన కార్యాలు ఇవి.
చేయాలి, చేయాలి. ఎప్పుడైతే ఇలా చేస్తా ఉంటామో వాటిని బట్టి మనము సంతోషించు వారంగా ఉంటాము. మరలా 3వ వచనం కూడా జ్ఞాపకం చేస్తాడు. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయిను. మ్రాను దక్షిణంగా పడినను ఉత్తరముగా పడినది పడిన చోటునే ఉండును, పడిన చోటునే ఉండును. కాబట్టి అంత మాత్రమే కాదు, గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కొయ్యడు. సరే, ఇలా చేయమన్నాడు కదా అని చేయటం మాత్రమేనంటే కాదు, మన చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా మనం ఎరగాలి, ఎరగాలి. మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో మనం చూస్తా ఉంటే మేఘములు వర్షంతో నిండి ఉండగా భూమి మీద దాని ప్రోయిను. మరి మాను ఎక్కడ ఉంటుందో, ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది కదా. అలాగే ఒక గాలిని కానీ మనం గుర్తుపడితే ఆ విత్తడు కదా, విత్తేవాడు విత్తడు కదా. అలాగే మేఘములు విస్తారంగా నల్లగా మబ్బు పట్టేసి ఉంటే వర్షం పడుతుంది కాబట్టి రైతు పంట చేతికి వచ్చిన పంటని కొయ్యడు, ఆపేస్తాడు. ఎందుకు? వర్షానికి పాడవుతుందేమో. కాబట్టి ఈ పనులు చేసేటప్పుడు మనం కూడా చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా గమనించుకునే చేయాలి. ప్రస్తుతం మనం ఉంటున్న ఈ పరిస్థితుల మధ్య లోకంలో ఎలాంటి ఆ హింసను క్రైస్తవం ఎదుర్కొంటా ఉందో, ఈ పరిస్థితుల మధ్య మనము ఏ రీతిగా వివేకము కలిగి నడుచుకోవాలో ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. ఖచ్చితంగా, ఖచ్చితంగా మనం మెలకువగా ఉండాలి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం ఎరగాలి. మెలకువగా ఉండి మనం చేయవలసిన పని మనము చేయాలి, చేయాలి. అందుకంటాడు 7, 8 వచనాల్లో కూడా, వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకింపుగా ఉన్నది. ఒకడు చాలా సంవత్సరం బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చినని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషంగా ఉండవలెను, ఉండవలెను. అంటే ఏం జ్ఞాపకం చేస్తా ఉన్నాడంటే, వెలుగు మనోహరమైనది, వెలుగు మనోహరమైనది. సూర్యుని చూడటానికి ఎంత కన్నులకు ఇంపుగా ఉంటుందో కదా. నిజమే. ఆ వెలుగును జీవంతో కూడా దేవుడు పోలుస్తా వచ్చాడు. జీవాన్ని కలిగి ఉన్న మనము, జీవంలోకి వచ్చిన మనము, వెలుగులోకి వచ్చిన మనం ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, వెలుగులోకి వచ్చాం. వెలుగైన దేవుని కలిగి ఉన్నాం, వెలుగైన దేవుని ఆరాధిస్తా ఉన్నాం, ఆయన వెంబడిస్తా ఉన్నాం. అయితే వెలుగును చూస్తా ఉన్నాం మనము. అయితే ఒకటి జ్ఞాపకం చేసుకోవాలంటే ఉన్నాడు, ఒకడు చాలా సంవత్సరములు బ్రతికినేడల చీకటి గల దినములు అనేకములు వచ్చినని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషంగా ఉండవలెను. నిజంగా ప్రభువుని కలిగి ఉన్న మనము, వెలుగైన దేవుని కలిగి ఉన్న మనము, మనకున్న నిరీక్షణ ఈ లోకంలో మనం తను చాలిస్తే ఆయనతో ఉంటాం యుగ యుగాలు. నిజమే. అయితే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే మనము జీవించే జీవితం, భూమి మీద జీవించే ఈ జీవితము, సూర్యుడిని చూస్తూ జీవించే ఈ జీవితము చాలా కొద్ది దినాలు మాత్రమే. అయితే ఈ దినాలు ఎదురయ్యే పరిస్థితులు అన్నింటిలో కూడా ప్రభువుని కలిగి ఉన్న దాన్ని బట్టి ఏం చేయాలట? బ్రతికి ఉన్న దినములన్నీ, తాను బ్రతికి దినములన్నీ సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అయితే వెనక చీకటి గల దినములు అనేకములు ఉన్నాయి. చీకటి గల దినములు అంటే తర్వాత మనం పరలోకం చారము, నిత్యమైన వెలుగులో ఉండమని కదా దాని ఉద్దేశము. భూమి మీద జీవించిన కాలం కన్నా ఆ మరణం తర్వాత కూడా అనేక సంవత్సరాల కాలం ఉంది, యుగాలు, ఎన్నో యుగాలు ప్రభుతో మనం ఉండాలి. సో ప్రభు వచ్చు వరకు, ఆయన వేవేల పరిశుద్ధులతో నిన్ను నన్ను తీసుకువెళ్ళేంత వరకు నేను ఎక్కడ ఉంటాం? పరదేశంలోనే ఉంటాం. అయితే ఆ చీకటి గల దినములు, పరదేశంలో ఉండే దినములు అనేకములు ఉంటాయి అని జ్ఞాపకం చేస్తూ, భూమి మీద బ్రతికి ఉండగానే, జీవంతో ఉండగానే సంతోషంగా ఆయన కొరకు పనిచేయాలి, సంతోషంగా నీవు నేను జీవిస్తూ రావాలి అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సో నా మొదటి సబ్ టైటిల్ కింద నేను జ్ఞాపకం చేసిన మాటలు, మానవుడు బ్రతికి ఉండగా చేయదగిన కార్యములు చేయటి ద్వారా సంతోషంగా ఉంటాడు. దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో, టైంను, టాలెంట్ను, ట్రెజర్ను మనం ఉపయోగించి ఆయన కొరకు పని చేయాలంటే ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ పని చేస్తూ సంతోషంగా మనం జీవించే కొద్ది కాలంలో ప్రభు కొరకు నమ్మకంగా, సంతోషంగా మనం పని చేయాలి అని జ్ఞాపకం చేస్తా వచ్చాడు. పని చేసేటప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం ఎరిగి మెలకువగా ఉండి వివేకంతో పని చేయాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. రెండో మాట, మానవుడు ఎరుగనివి భూమి మీద జరిగేవి. మానవుడు ఎరుగనివి భూమి మీద జరిగేవి.
రెండవ వచనం చివరి భాగం చూస్తే భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు అంటాడు. నిజమే, ఏ కీడు జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి దాని గురించి మనం వర్రీ కావాల్సిన ఏం లేదు. మనం మన వెనక ప్రభువు ఉన్నాడు. కీడు జరిగినా అది మన కొరకే, మేలు జరిగిన మన కొరకే. కాబట్టి ఎటువంటి కీడు జరుగుతుందా అది మనకు తెలియదు. కాబట్టి దాని గురించి వర్రీ కావాల్సిన పని లేదు. ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తారు. 5వ వచనంలో ఏమంటాడంటే, చూలాలి గర్భం ముందు ఎముకలు ఏ రీతిగా ఎరుగునది నీకు తెలియదు, గాలి ఏ త్రోవను వచ్చునో నీవెరుగవు, అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు. నిజంగా చూలాలి గర్భం ముందు ఎముకలు ఎదిగే తీరు ఎరగలేము. యాజ్ ఎ డాక్టర్ గా, మెడికల్ సైన్సెస్ చదివిన వాళ్ళంగా అది ఎలా ఫార్మేషన్ అవుతుందో, ఎంబ్రియాలజీలో స్టెప్ బై స్టెప్ ఫస్ట్ 1 week లో హార్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. బ్రెయిన్ హార్ట్ బీట్ తో ఫస్ట్ హార్ట్ డెవలప్ అవుతుంది. అందుకే ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ హార్ట్ బీట్ తోనే బేబీ ఎలా ఉందని డాక్టర్ చెప్తా ఉంటాడు. సో ఎముకలు అనేవి తర్వాత ఫామ్ అయ్యాయి. మేజర్ గా స్టార్టింగ్ ప్రైమరీ ఆర్గాన్స్ అన్ని తయారవుతాయి. ఫైనల్ గా ఎముకలు కూడా తయారవుతా ఉంటుంది. సరే, ఎలా తయారవుతుంది ఒక ఎంబ్రియాలజీలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇన్ని డేస్ కి ఇలా గ్రోత్ వస్తూ ఉంటుందని. కానీ మనం వెళ్ళేం చూడలేం. ఎలా తయారవుతుంది సో అండ్ సో సెల్స్ నుంచి వస్తుంది అని అంటామే తప్ప అది ఎలగలేం. నేటికి మెడికల్ సైన్స్ లో ఎరగలేరు. ప్రియులరా, అయితే మనం ఎరుగనే ఉన్నాయి అలా అని చెప్పేసి మనము బాధపడాల్సిన అవసరం లేదు. అందుకే 6వ వచనంలో కూడా అంటాడు, ఉదయం మందు విత్తుము, అస్తమయం మందును నీ చెయ్యి వెనుక తీక విత్తుము, అది ఫలించును, ఇది ఫలించును, లేక రెండును సరి సమానముగా ఎదుగును, నీవెరుగవు. అయితే ఎరుగని వాటి గురించి మనం పక్కన పెట్టేసి మనకు అప్పగించబడిన పని నమ్మకంగా మనము చేయవలసిన వారంగా ఉన్నాం. చివరిగా 3వ సబ్ టైటిల్ నేను క్లుప్తంగా ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. మానవుడు దేవుని తీర్పు. అందుకే జ్ఞాపకం చేస్తా వచ్చాడు 9-10 వచనాల్లో, యవనుడని యవన ముందు సంతోషపడుము, నీ యవన కాలం ముందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులను తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము అని చెప్తూ, యవనస్తులకి అనుకుంటున్నారు మీ మాట. 10వ వచనం అంటా ఉన్నాడు, లేత వయస్సును నడిప్రాయమును గతించిపోయినవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. అయ్యా, భూమి మీద ఏ వయసులో ఉన్నా సరే, అది లేత వయసు అయినా, అది నడిప్రాయమైనా, నీ వయసు నా వయసు, నీ బ్రతుకు నా బ్రతుకు గతించిపోయేవే. కాబట్టి మనం ఏం చేయాలి? నిజంగా ఆయన కోరిక చొప్పున, ఆయన ఇష్టం చొప్పున మనం ప్రవర్తించాలి. కాబట్టి గతించిపోయే లోకంలో ఉన్నాం, గతించిపోయే బ్రతుకులు కలిగి ఉన్నాం. అయితే ఒక మాట, మన హృదయాల్లో వ్యాకులం ఉంటే తీసేసుకుందాం. అయితే మన దేహంను చెరిపేది ఏదైనా ఉన్నా తీసేసుకుందాం. ఒకటి వ్యాకులం, వరినెస్ ఏది అవసరం లేదు. మనకు ఏదో వారు జరుగుతా ఉంది, ఎక్కడో జరుగుతా ఉంది, ప్రార్థన చేద్దాం. సో మనమేం వర్రీ కావాల్సిన అవసరంలా. మనకి కాలము సమయం మన చేతుల్లో లేవు. ఏమి జరిగినా ఏ కీడు జరిగినా మనం ఎరుగం. కాబట్టి మనం చేయవలసింది ప్రార్థనతో, మనం ప్రార్థన మాత్రమే చేయగలము. విశ్వాసంతో ఆయన మీద ఆధారపడగలము, అంతవరకే. అందుకంటా ఉన్నాడు, నీ హృదయం నుండి వ్యాకులం తొలగించుకొని ఏం చేయాలంటా ఉన్నాడంటే, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకో. ఏదైతే మన దేహాన్ని, మన హృదయాన్ని పాడు చేస్తా ఉందో దాన్ని తొలగించుకుని పరిశుద్ధంగా మనం జీవించడానికి ప్రయాసపడమని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. చివరికి అప్లికేషన్ ఏంటంటే, ఈ అధ్యాయం నుంచి గతించిపోయే లోకంలో ఉన్నాం, గతించిపోయే వయసు కలిగిన మనుషులంగా ఉన్నాం. అయితే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, మనము హృదయమును దేహమును బాగు చేసుకుని, హృదయంలో ఆయన్ని చేర్చుకుని, ఆయన్ని వెంబడిస్తూ, మనం చేయదగిన కార్యమును నమ్మకంగా చేస్తూ, మనం ఎరుగని వాటిని గురించి చింతింపక విశ్వాసముతో ఆయనను వెంబడిస్తూ తీర్పులోనికి రాక నిత్య జీవంలోనికి చేరే వరంగా ఉండాలని ప్రభు ఈ అధ్యాయం ద్వారా మనతో మాట్లాడుతూ వస్తుండగా అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికి దయచేయును గాక. ఆమేన్. అందరికీ థ్యాంక్ యూ.